ఇవాళ భారత్లో హాట్ టాపిక్ పూరి జగన్నాథ ఆలయము మీకు రత్న బండార్. సో 11 మెంబర్స్తో ఒక కమిటీ. సో వీళ్ళు మీకు రత్న బండార్ లోపలికి, అంటే ఇంటీరియర్ రత్న బండార్ అలాగే ఎక్స్టీరియర్ రత్న బండార్ అంటారు చూసారా, మీకు లోపలికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళు ఏం చూశారు, మీకు 11 కమిటీ మెంబర్లు ఒక ప్రకటన అండి మీడియాతో మాట్లాడారు. మాట్లాడుతున్నప్పుడు కొన్ని విషయాలు వీళ్ళు ప్రస్తావించారు. సో ఇవాళ మీకు ఎక్కడ చూసినా కూడా అసలు ఆ లోపల, అంటే రత్న బండార్ అంటే బంగారం ఉంటుంది అంతే కదా, బంగారము, వజ్ర వైడూర్యాలు, నగలు, సో ఇవే కదా ఉంటాయి అని చెప్పి మన అందరం కూడా, నేను మొన్న మాట్లాడిన వీడియోలో కూడా ఎంత బంగారము ఉంది, సో దీన్ని వీళ్ళు ఎలాగ ఒక ఇన్వెంటరీ తయారు చేశారు. మళ్ళీ మొత్తము కూడా, అంటే ఆ రత్న బండారు ఉండే గది మీకు అక్కడ చిల్లులు పడడము, మీకు వర్షం పడినప్పుడు వర్షపు నీరు లోపలికి రావడము, సో ఇదంతా మంచిది కాదు కదా, ఒక సేఫ్టీ ఉండాలి కదా, విపరీతంగా మీకు లోపల బంగారము ఉంది కదా అని చెప్పి మాట్లాడుకున్నాం. కానీ చూడండి, ఇందులో ఒక హైకోర్టు జడ్జి గారు ఉన్నారు, అంటే పూర్వ హైకోర్టు జడ్జి, అలాగే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు సంబంధించిన అధికారులు ఉన్నారు. పూరి జగన్నాథ ఆలయం యొక్క అడ్మినిస్ట్రేషన్, దానికి సంబంధించిన అధికారులు ఈ రత్న బండార్కి సంబంధించిన వ్యవహారాలంతా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు అప్పజెప్పేమో అని చెప్పడము చాలా పెద్ద వార్త. సరే వీళ్ళు లోపలికి వెళ్ళారు కదా, సో మొత్తము చూసారు, ఎటు చూసినా కూడా బంగారం. సో అలాంటి సీన్ని మనం సినిమాల్లోనే చూస్తాం. మీకు చూడండి మమ్మీ అనబడే చిత్రంలో అలాగే చూపిస్తారు. కానీ చూడండి లోపలికి వెళ్ళిన వాళ్ళకి బంగారము వజ్రాలు కాదండి, నగలు కాదండి, మీకు ఆయుధాలు కనిపించాయి. అంటే కత్తులు, ఈటెలు, అలాగే డోలు, ఇలాంటి ఆయుధాలు. మీకు ఈ ఆయుధాలు నల్ల రంగులో మారిపోయి ఉన్నాయి. వెయిట్ అంటే దాన్ని మొయ్యడమే, ఒక కత్తిని తీసి మొయ్యడమే కష్టముగా ఉంది. అంటే ఆ రోజుల్లో ఎప్పుడండి పూరి జగన్నాథ ఆలయాన్ని కట్టారు, మీకు 1190, అంటే 12th సెంచరీలో ఈ ఆలయ నిర్మాణము అనేది పూర్తి అయింది. కళింగ ఆర్కిటెక్చర్లో కట్టారు. 215 అడుగులు ఎత్తు ఉండే ఆలయం, మీకు 10.7 ఎకరాలు, మీకు 95 ఉప ఆలయాలు. సో అంత పెద్ద ప్రాంగణము, అందులో రత్న బండారు, లోపల బంగారం అనుకుంటే మీకు లోపల చాలా చాలా శక్తివంతమైన ఆయుధాలు ఉన్నాయి, మీకు వెపన్స్ ఉన్నాయి, వాటిని మొయ్యడమే కష్టముగా ఉంది అని చెప్పి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు మాట్లాడుతున్నారంటే వీటి మీద పూర్తి స్థాయిలో పరిశోధనలు చేయాలి. ఇంత శక్తివంతమైన ఆయుధాలు రత్న బండార్లోకి ఎందుకు వచ్చింది అంటే, ఆ రోజుల్లో ఈ ఆలయాన్ని కట్టిన రాజు ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందువల్ల అతను ఇక్కడ ఇలాంటి ఆయుధాలను ఉంచాడు అంటే, మీకు ఇవాళ వార్తలు ఏంటో చెప్పమంటారా, 16 సార్లు పూరి జగన్నాథ ఈ ఆలయం మీద దండయాత్ర జరిగింది. దాడులు చేశారు, శత్రు రాజులు వచ్చి దాడులు చేశారు. కానీ ఆలయము చెక్కు చెదరలేదు. ఒక చిన్న నాణాన్ని కూడా ఎవరు బయటికి తీసుకెళ్ళలేకపోయారు. అలాంటి ప్రొటెక్షన్, అలాంటి వీరులు మీకు ఆలయము లోపల ఉండేవాళ్ళు అని చెప్తూ ఉంటే గూస్ బంప్స్ వస్తున్నాయి. అంటే పూరి జగన్నాథ ఆలయము ఒకప్పుడు యుద్ధక్షేత్రం అండి. లోపల ఉండే బంగారాన్ని మనము కొల్లగొడితే ఈ ప్రపంచంలో మనమే అత్యంత సంపన్నులము, అంత బంగారము, వజ్ర వైడూర్యాలు ఉన్నాయి. ఇది మీకు శత్రు రాజుల ఆలోచన. కాబట్టి వాళ్ళు ఏనుగులు, గుర్రాలు, పెద్ద పెద్ద ఆయుధాలు వేసుకొని వచ్చి వాళ్ళ సైన్యముతో దాడులు చేసేవాళ్ళు. కానీ ఇక్కడ ఉన్న రాజు అనంతవర్మన్ చోడగంగన్ దేవాన్ అంటారు. సో ఇక్కడ అందరూ మాట్లాడే విషయం చోడగంగన్ దేవా, అంటే చోళగంగన్ దేవానా. తమిళ రాజులే మీకు ఇక్కడ కళింగ సామ్రాజ్యాన్ని వీళ్ళు నెలకొల్పారా. మీరు చూడండి, మహమ్మదియన్స్ 12వ శతాబ్దము తరువాత భారత్లోకి రావడం మొదలుపెట్టారు. మరి అంతకు ముందే వాళ్ళు రావచ్చు కదా అంటే, అక్కడ భారత్లో కూర్చున్న వ్యక్తి ఎవరు, రాజరాజ చోళుడు. సో రాజులకు రాజు లాంటి వాడు. అతని పేరు చెప్తేనే వీళ్ళందరికీ భయం. అతనిని మనం ఎలా ఎదుర్కోగలము, చెయ్యలేము కదా. అతని సైన్యము మీకు అలాగే ఏనుగులు, గుర్రాలు,
మీకు ఈ దళాలను ఎదుర్కోవడము ఆ రోజుల్లో ప్రపంచంలో ఎవరి వల్ల కూడా కుదిరేది కాదు. కాబట్టి రాజరాజ చోళుడి వంశస్థులైన అనంతవర్మన్ మీకు చోడగంగన్ దేవా అని అంటున్నారు. సో ఈయనే పూరి జగన్నాథ ఆలయాన్ని నిర్మించారు. తన వద్ద ఉండే బంగారానంతా తీసుకువెళ్ళి ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్న రత్న భండార్లో ఉంచారు. సో ఆ సంపదను కాపాడడానికి ఆ రోజుల్లో ఉండే అత్యుత్తమమైన వీరులను అక్కడ సెక్యూరిటీగా ఉంచాడు. వాళ్ళ దగ్గర మోస్ట్ సాఫిస్టికేటెడ్ వెపన్స్ని ఇచ్చాడు. సో దీని ద్వారా ఈ ఆలయాన్ని మీరు పరిరక్షించండి అని చెప్పి ఆయన చెప్పడము. అలాగే ఇవాళ వరకు కూడా సో లోపల ఉండే బంగారములో 70% బంగారము కూడా మీకు అనంతవర్మన్కి సంబంధించిన బంగారమే. దానిని ఇవాళ వరకు అంటే ఏంటి, ఏకంగా 1000 ఏళ్ల పాటు పూరి జగన్నాథ ఆలయంలో వీళ్ళు భద్రపరిచారు. తరువాత ఏంటి, మహమ్మదియన్స్ వచ్చారు, బ్రిటిష్ వాళ్ళు వచ్చారు. మరి ఎంత బంగారము ఉండేది, ఇవాళ ఎంత బంగారం ఉంది, దీనికి సంబంధించిన ఇన్వెంటరీని ఇవాళ వీళ్ళు సిద్ధము చేశారు. ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళైతే ఏమంటున్నారు అంటే, మీకు ఈ ఇన్నర్ ఛాంబర్ అంటారు చూసారా, ఈ ఇన్నర్ ఛాంబర్కి కిందన మీకు సీక్రెట్ టన్నల్స్ చాలా ఉన్నాయి. మరి దీన్ని చూడాలి అనుకోండి, మీరు తవ్వాలి కదా. సో సీక్రెట్ ఛాంబర్స్ ఎందుకు వీళ్ళు నిర్మించారు అన్నప్పుడు ఇవాళ వీళ్ళు ఏఎస్ఐ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, మా దగ్గర మోస్ట్ సాఫిస్టికేటెడ్ లేజర్ టెక్నాలజీ ఉందండి, దానిని వాడతాము. వాడి ఆ ఇన్నర్ ఛాంబర్లో ఆ సీక్రెట్ టన్నల్స్ ఏమున్నాయి, అసలు అక్కడ ఏమున్నాయి, వీటిని వీళ్ళు ఎందుకు నిర్మించారు అంటే, ఒకానొక సందర్భంలో శత్రువులు వీళ్ళకన్నా బలమైన వాళ్ళు అన్నప్పుడు ఈ బంగారానంతా తీసుకొని ఈ సీక్రెట్ టన్నల్ ద్వారా మనము అటువైపు వెళ్ళిపోదాము, అడవుల్లోకి వెళ్ళిపోదామని ప్లాన్ చేసి, ఇవాళ మీరు గోల్కొండ వెళ్ళారనుకోండి, గోల్కొండకి అడుగున కూడా ఇలాంటి సీక్రెట్ టన్నల్స్ ఉన్నట్టుగా అవి చాలా దూరం వరకు కూడా ఆ మార్గము ఉంటుందని చెప్పి మీకు ఇవాళ ఆర్కియాలజికల్ సర్వే వాళ్ళు చెప్తున్నారు. సరిగ్గా ఇవాళ పూరి జగన్నాథ ఆలయానికి అడుగున కూడా ఇలాంటి సీక్రెట్ టన్నల్స్ ఉండేవి. సో ఆ మార్గము గుండా ఈ బంగారాన్ని తరలించవచ్చు కదా అంటే, మీరు చూసారనుకోండి, ఇంత పవర్ఫుల్ ఒక సామ్రాజ్యము, వాళ్ళు ఇంతంత మంది సైనికులను పెట్టి ఈ బంగారము వజ్రాలను కాపాడడం కాదండి, ప్రపంచంలోనే ద రిచెస్ట్ టెంపుల్గా ఆ రోజు ఇది ఉండేది. ఈ బంగారము ఎవరి చేతిలో ఉంటే వాళ్ళే మీకు అత్యంత సంపన్నులు అని చెప్పి ఆ రోజుల్లో అనుకునేవాళ్ళు. కాబట్టి పోటీ పడి మరి ఇప్పుడు ఈ అనంతవర్మన్ అనుకోండి, 6 ఏనుగుల బంగారాన్ని ఆలయంలోకి తీసుకువచ్చినట్టుగా మీకు చెప్తున్నారు. 6 ఏనుగులు మోసే బంగారం. సో వీటిని వీళ్ళు తీసుకువచ్చారు అని అంటున్నారు. అంటే పూరి జగన్నాథ ఆలయంలో నాకు తెలిసి అనంత పద్మనాభ స్వామి ఆలయంలో ఉండే బంగారానికన్నా ఎక్కువ ఉండేదా? ఇది తరువాత మీకు బ్రిటిష్ వాళ్ళు తరలించారా, మహమ్మదియన్స్ తీసుకువెళ్ళారా, ఎవరికి కూడా తెలియడం లేదు. అయినా కూడా రత్న భండార్లో ఇంతంత బంగారము, ఇలాంటి నగలు ఉండడము ఇవాళ కూడా ప్రపంచాన్ని షాక్కి గురి చేస్తుంది. మరి దీన్నంతా కూడా కాపాడిన వాళ్ళు చోళరాజులు అని అన్నప్పుడు ఇది ఒక కొత్త ఇన్ఫర్మేషన్ అండి. సో మీకు చరిత్రలో ఈ పుస్తకాల్లో రాస్తున్నప్పుడు చోళులు అనేవాళ్ళు ఈ కళింగ ప్రాంతాన్ని కూడా పాలించారు, వాళ్ళే ఈ ఆలయాలు కట్టారు అని అనడము చాలా కొత్త ఇన్ఫర్మేషన్. మరి మీరు చెప్పండి, పూరి జగన్నాథ ఆలయంలో ఇలాంటి ఆయుధాలు ఎందుకు ఉన్నాయి, ఎవరి నుంచి కాపాడడానికి వీళ్ళు ఇంత సాఫిస్టికేటెడ్ వెపన్స్ని అక్కడ ఆలయంలో దాచిపెట్టారు? ఇవి ఇంతంత బరువు ఉంది అంటే ఆ వీరుడు ఎంత బలశాలి అయి ఉండాలి, వీటిని తీసుకొని అతను యుద్ధము చేయడం అనేది ఎంత పెద్ద విషయము. ఆ రోజుల్లో భారత్లో అలాంటి వీరులు ఉండేవారా? చాలా ఆశ్చర్యంగా ఉంది. మరి దీని మీద మీ స్పందన ఎలా ఉందో తెలియచేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.